కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు కల్పించినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ చేసిన సవాల్పై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడిన తీరు హాస్యాస్పదమన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఉద్యోగాలపై అవగాహన లేని మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రామగుండంలో మీడియాతో మాట్లాడిన కోరుకంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు జరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు నిరూపిస్తే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మేము చెప్పింది తప్పని మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చంద్ర అన్నారు. రేపు గోదావరికని ప్రధాన చౌరస్తాల బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,000 ఉద్యోగాలను కల్పించామన్నారు. కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు లేదని పేర్కొన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రులు ఏం మాట్లాడతారు, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడతారు, ఏమన్నా ఐడియా ఉన్నదా? మొన్న కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సులో వీడియోలతో సహా చూపించినారు ఎవరెవరు ఏమేం మాట్లాడారని. ఊటకో మాట మాట్లాడిండు. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేస్తాం. దాదాపు 56,000 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. బట్టి విక్రమార్క వెంబడిస్తారని అడుగుతున్నారు మిత్రులు. ఉద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ 6 గ్యారెంటీల్లో కానీ